నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే పీపుల్ కానీ, ప్లేసెస్ కానీ, థింగ్స్, ఆబ్జెక్ట్స్ ఏవైనా కానీ వాటిని చూపిస్తూ ఇది, ఇవి, అవి, అది అని చెప్తాం. అంటే ఒక వస్తువుని కానీ, ప్రదేశాన్ని కానీ, ప్రజలు, పీపుల్ కానీ మనం వాళ్ళని చూపిస్తూ షోయింగ్ ఇవి, ఇది అని చెప్తాం. కానీ వాళ్ళకి, ఆ వస్తువులకి, ఆ ప్రదేశాలకి పేర్లు ఉంటాయి. ఆ పేర్లకు బదులుగా మనం ఇది, దిస్, అది, దట్, దీస్, ఇవి, దోస్, అవి అనే పదాలను ఉపయోగిస్తాం. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రాజు. రాజు మన పక్కనే ఉంటాడు, ఎదురు వాళ్ళకి చెప్తాం ఈయన రాజు నా స్నేహితుడని. అప్పుడు దిస్ అంటాం. దిస్ అంటే ఇక్కడ ఇది అని కాదు, ఈయన అని అర్థం. అంటే ఆయన పేరుకు బదులుగా దిస్ వాడుతున్నాం. దట్ ఈజ్ డొమెస్టిక్ ఎనిమల్. ఎదురుగా ఒక కౌ, ఆవు ఉందనుకోండి, అది డొమెస్టిక్ ఎనిమల్ అంటాం. అక్కడ ఆవుకి పేరు ఉంది, ఆవు అంటున్నాం, నౌను. దానికి బదులుగా ఏమంటున్నాము, దట్, అది అంటున్నాం. దీస్ ఆర్ నాట్ మై షూస్. ఈ షూస్ నావి కాదు అంటే షూస్ని చూపిస్తూ అవి నావి కాదు అంటాం. షూస్కి పేరుంది కానీ అక్కడ మనం ఏం వాడుతున్నాం, దీస్ అంటున్నాం. దోస్ ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు నా స్నేహితులు. వాళ్ళు అంటే వాళ్ళకి పేర్లు ఉంటాయి, ఆ పేర్లకు బదులుగా దోస్, వాళ్ళు అంటున్నాం. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ హౌస్. ఇది చాలా అందమైన ఇల్లు. ఒక ఆబ్జెక్ట్ని చూపిస్తే అంటే దానికి హౌస్ అని పేరుంది, దాని బదులుగా ఏం ఉపయోగిస్తున్నాం, దిస్ అంటున్నాం. ఇట్లా దిస్, దీస్, దట్, దోస్ ఈ పదాలను డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇవి ప్రశ్నలు వేయడానికి ఉపయోగిస్తాము. అంటే ఒక ప్రశ్నలో అన్నోన్ నౌన్, తెలియని నౌన్ గురించి తెలుసుకుంటాం. ఆ నౌన్స్కి పేర్లు ఉంటాయి, అవి ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమి? ఆ పేరు మనకు తెలియదు, ఆ నౌన్ తెలుసుకోవడం కోసం వాటిని ఉపయోగిస్తున్నాం. విచ్ మూవీ యూ లైక్ రీసెంట్లీ? ఇటీవల నీకు నచ్చిన సినిమా ఏది? అంటే సినిమా పేరు మనకు తెలియాలి, ఆ పేరు తెలియదు కాబట్టి ఏది అనే పదం ఉపయోగిస్తాం. హూ ఈజ్ హర్ ఫాదర్? ఆమె తండ్రి ఎవరు? ఆ తండ్రికి పేరు ఉంటుంది, ఎవరు అని మనకు తెలియాలి కాబట్టి హూ ఉపయోగిస్తాం. హూమ్ డిడ్ దే మెట్? వాళ్ళు ఎవరిని కలిశారు? ఎవరినో కలిశారు, వాళ్ళ పేర్లు తెలియదు, హూమ్ ఉపయోగిస్తున్నాం. హూస్ బైక్ ఈజ్ దిస్? ఈ బైక్ ఎవరిది? అంటే బైకు ఎవరిదో తెలియాలి, ఆ పేరు తెలియాలి, అందుకని హూజ్ ఉపయోగిస్తున్నాం. ఇలా అన్నోన్ నౌన్స్, తెలియని నౌన్స్కి బదులుగా ఉపయోగించే పదాలను ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. వాట్, హూ, విచ్, హూమ్, హూస్ మొదలైన వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పడం జరుగుతుంది.